నమస్కారం, విశ్వండేకి స్వాగతం. నేను మీ ఉమా. నాగర్ కర్నూల్లో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్లో కుమ్మెర గ్రామానికి చెందిన చంద్రకళ తన కొడుకు కోడలతో కలిసి మల్లన్న స్వామి గుడికి దర్శించుకోవడానికి వెళ్ళింది. కానీ అక్కడ కొంతమంది నాయకులు మీకు టికెట్ ఉందా అని అడిగారు. దీంతో ఆ కుటుంబం మేము ఇదే గ్రామంలోనే ఉంటాము, మా దగ్గర టికెట్ కొనడానికి కూడా డబ్బులు లేవు, దర్శనానికి పంపించండి అని వేడుకున్నారు. దీంతో అగ్రకుల నాయకులు ఇంత చిన్న వివాదాన్ని పెద్ద వివాదానికి చేసి ఈ వివాదంలో ఒక చిన్నారి ప్రాణం అయితే బలైపోయింది. సో ఈ వివాదం, ఇంత చిన్న వివాదానికి పిల్ల ఎలా బలైపోయింది అని అనుకుంటున్నారా? అవును, ఇంత చిన్న వివాదానికే బలైపోయింది. సో ఈ టికెట్ తో మొదలైన వివాదం కులం దగ్గరికి పోయింది. ఈ కులం విభేదాలతోనే మన కూతురు ప్రాణం పోయిందని ఆ తల్లి ఆరోపిస్తుంది. సో ఇప్పుడు ఆ తల్లి మాటలు ఏంటనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. సో ఇప్పుడు ఆ తల్లి ఏంటంటే ఈ కులం విపక్షం, ఈ కులం కారణంగానే గుడిలోకి మమ్మల్ని రానివ్వలేదు, ఇదేంటి అని చంద్రకళ ప్రశ్నించగా వారిని గుడి పక్కనున్న కొబ్బరి బోనం దుకాణంకి తీసుకెళ్లి మౌనిక భర్త మీద దాడి చేశారు ఆ నాయకులు. సో దీంతో చంకులో బిడ్డను ఎత్తుకొని ఆ తల్లి వారి దగ్గరికి వెళ్ళి ఈ బిడ్డ ముఖం చూసైనా మమ్మల్ని వదిలేయండి అని వేడుకుంది. దీంతో వాళ్ళు మహిళ అని కూడా చూడుకోకుండా ఆమెపై దాడి చేశారు. ఈ దాడిలో ఆమె చంకులో ఉన్న బిడ్డ జారి కింద పడిపోవడంతో ఆల్రెడీ ఈ కుటుంబం మీద కోపంతో ఆగ్రహంతో ఊగుతున్న ఆ కార్య నిర్వాహకులు చిన్న పిల్లని కూడా చూడుకోకుండా కాళ్ళతో తన్నారట. సో అంత చిన్న ప్రాణం 2 నెలలు అంటే ఎంత చిన్న పాప. ఒకవేళ సంవత్సరం వయసులో ఉన్న పిల్లలన్నా కాళ్ళతో తన్నే ఫోర్స్ కి ఉంటారేమో, మరి 2 నెలల పాప ఎలా ఉంటుంది? సో ఆ వ్యక్తి కాళ్ళతో తన్నడంతో ఆ చిన్న పాప స్పృహ కోల్పోయింది. దీంతో ఆ తల్లి ఆ బిడ్డను ఎత్తుకొని నాగర్ కర్నూలులోని ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకెళ్ళింది. కానీ అక్కడ ఆ చిన్నారి మృతి చెందింది. ఇదంతా అలా పక్కకు పెడితే వీళ్ళు దీని వల్ల నా బిడ్డను నేను కోల్పోయా అని తల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎటువంటి ఆధారాలు లేవు, మేము అప్పుడే కేసు దాన్ని రిజిస్టర్ చేయలేము, మేము విచారణ చేపడతాం అంటూ వాళ్ళు కేసు ఇప్పటిదాకా నమోదు చేయలేదు. కానీ ఈ బాధలో ఉన్న ఈ తల్లి అక్కడ హాస్పిటల్లో బిడ్డ చనిపోయింది చూసి ఆ బిడ్డ శవాన్ని పట్టుకొని హాస్పిటల్ బయటే నా బిడ్డకి న్యాయం జరిగి పోలీసు వాళ్ళు కేసు నమోదు చేసి నా బిడ్డకి న్యాయం చేయాలి అంటే హాస్పిటల్ బయటే ఆ తల్లి ఆ బిడ్డ శవాన్ని చేతిలో పట్టుకొని హాస్పిటల్ బయటే బైఠాయించుకొని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పుడు ఆ తల్లి ఆవేదన, ఆ బిడ్డని చేతిలో పట్టుకొని ఆ తల్లి పడే ఆవేదనని చూపిస్తా ఇప్పుడు మీకు. అయ్యో ఇంత గొడవ పడుతుంటే మీ కాలు పట్టుకుంటాం సార్, మా పాపని మా తమ్ముని ఏం చేయకూడదని నేను ఈ అమ్మాయి ఆ రెడ్డిస్ వాళ్ళ కాళ్ళ మీద పడుతుంటే మమ్మల్ని జడలు పట్టి పక్కకు నొక్కి 2 చెంపల మీద కొట్టిరు. చెంపల మీద కొట్టిన తర్వాత పాప ముఖం చూడండి అంటే పాప మీరు లేదు జరగండి అని మమ్మల్ని పక్కకు నూకేసి సార్. పాపకి నూకినప్పుడు పాపకి ఇక్కడ నన్ను దెబ్బ తాకింది. చూడలేదు సార్, పాప పాలు తాగుతుంటే మేము మంచిగానే ఉందనుకున్నాం పాప అయితే సార్. కానీ అక్కడ ఏం జరిగింది ఇంకా మాకు అర్థమవుతుంది సార్. వీళ్ళ ఒంటి మీద దెబ్బలు ఉన్నా కూడా వాళ్ళకి ఏం కాలేదని అక్కడ మొత్తం అది చేస్తున్నారు సార్. మాకు ఏదైనా న్యాయం జరగాలి. ఆ పాప చనిపోయింది. ఆ పాపకు ఫస్ట్ కూడా వాళ్ళు కొడితేనే నెలలు నిన్న ముందుకే పాప డెలివరీ అయింది. పాప డెలివరీ అయితే నీలపూర్ హాస్పిటల్ 2 నెలల తర్వాత మళ్ళీ మేము జాతరలోకి వస్తే జాతరలో మమ్మల్ని అది చేసారు సార్. మొత్తం 2 సార్లు సార్ వాళ్ళ గొడవలే. మేము వాళ్ళకి భయపడి కూడా మేము కేసు కూడా పెట్టలేదు సార్. మమ్మల్ని ఊళ్ళో ఉండని చెప్పారు, మా మీద మేము ఏదో కేసులు పెడితే కూడా. పాప వయసు 2 months. చూసారు కదా, 2 నెలలు చిన్న పాపని మరీ కళ్ళు కూడా కనిపించకుండా అంతలా పిల్లని తన్నడం, ఆ పిల్ల ఇప్పుడు ప్రాణం పోయి ఇప్పుడు అసలు లోకం కూడా పూర్తిగా ఆ పిల్లకి ఇంకా తెలీదు. ఇప్పుడు ఆ పాప ప్రాణం పోయింది. ఇప్పుడు ఆ తల్లికి సమాధానం ఇచ్చేది ఎవరు? ఇప్పుడు ఆ పిల్ల ప్రాణాలకి తిరిగి తెచ్చేది ఎవరు? కానీ ఇదంతా కొంతమంది కార్య నిర్వాహకులు అనుకుంటాం కదా, వారు ఎవరో కాదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉంద్యాల శ్రీనివాస్ రెడ్డి, మధు శ్రీకాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి, కనిరెడ్డి తదితరులు వీరంతా కలిసి ఇలా ఈ పాప చావుకి కారణమయ్యారు.